సుమతికి ఫోన్ చేసి తనని మీట్ అవ్వాలని పిలుద్దాం. మనం తనని మీట్ అయితే ఖచ్చితంగా మనకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నిజమే ఆనంద్, త్వరగా తనకి కాల్ చేయి. హలో, సుమతి రమ్మని చెప్పిన లొకేషన్ ఇదే అనుకుంటా. ఈ బండి తందే అయి ఉంటుంది. లోపల ఎవరో అరుస్తున్నారు, ఏమైందో తెలియట్లేదు. పద వెళ్ళి చూద్దాం. సుమతి రా. వెంటనే మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ లేరు, బయటికి వెళ్ళారు, వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. సరే అని మేము కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం. కానిస్టేబుల్ బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్తో మా నాన్న హత్య గురించి మాట్లాడారు. అప్పుడే మా నాన్న చావుకి ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్కి ఏదో సంబంధం ఉందని అర్థమైంది. ఇక ఒక్క నిమిషం అక్కడున్నా సరే మా ప్రాణాలకు ప్రమాదం అని అర్థమైంది. వాళ్ళు మన ఇద్దరిని స్టేషన్లో చూశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగించాలనే చూస్తారు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఆనంద్? నేరస్తులు ఎవరనేది మనం తెలుసుకోవాలంటే దానికి ఒకే ఒక దారి ఉంది. చనిపోయిన వాళ్ళిద్దరిలా మనం మాస్క్ వేసుకుందాం. మన దగ్గర ఉన్న ఆ వీడియో క్లిప్ని మనమే టీవీ ఛానల్స్కి ఇద్దాం. టీవీలో ఆ వీడియోస్ టెలికాస్ట్ అయిన తర్వాత వీడియో క్లిప్స్ ఇచ్చింది ఎవరని ఎంక్వైరీ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మనం ఆ టీవీ ఛానల్లో 887 అనే నెంబర్ వాళ్ళకి ఇచ్చొద్దాం. అప్పుడు మన ఇద్దరిని వాళ్ళు చూసి ఖచ్చితంగా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ నేరస్తులు మనం ఎవరనేది కనిపెట్టడానికి ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేస్తారు. మనల్ని టార్గెట్ చేయాలని చూస్తారు. ఎవరైతే మనల్ని టార్గెట్ చేస్తారో వాళ్ళే అసలైన నేరస్తులు. అప్పుడు మనం వాళ్ళని తేలిగ్గా పట్టుకోవచ్చు. ఆ వీడియో క్లిప్స్ని నేను ఒక టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చాను. ఆ వీడియో టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత నేను ఆ మొబైల్ని ఆన్ చేశాను. ఎస్ఐ సత్యప్రకాష్ గారు మిమ్మల్ని కలవాలని చాలాసార్లు మెసేజ్ చేశారు. అలాగే చాలా కాల్స్ కూడా చేశారు. మేము ఊహించినట్టుగానే ఎస్ఐ సత్యప్రకాష్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మాకు అర్థమైంది. అప్పుడు మేము అతనికి ఫోన్ చేసి నిజమేంటో తెలుసుకోవడానికి మేము అతను ఒక చోటుకు రమ్మని చెప్పాం. కానీ అక్కడికి వెళ్ళి చూసేలోగా ఎస్ఐ సత్యప్రకాష్ గారిని ఎవరో చంపేశారు. కింద పడిపోయిన అతని మొబైల్కి కాల్ వచ్చింది. అప్పుడు నేను ఆ మొబైల్ని తీసుకొని ఎవరు కాల్ చేస్తున్నారో చూశాను. అప్పుడు మినిస్టర్ కేఎస్బి కాలింగ్ అని వచ్చింది. అయినా మినిస్టర్ కేఎస్బి అసలు ఇతనికి ఎందుకు కాల్ చేస్తున్నారన్న క్యూరియాసిటీతో కాల్ అటెండ్ చేశాను. వాళ్ళని చంపేశావా? వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. నా రాజకీయ జీవితం బాగుండాలంటే వాళ్ళనక్కడే నువ్వు చంపేయాలి. చంపేయి, వదలకు. అప్పుడే నాకు ఒక నిజం అర్థమైంది. మా నాన్న చావుకి ఈ మినిస్టరే కారణమని. ఆ మొబైల్ని అక్కడే పడేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మినిస్టర్ గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలుసుకొని అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం. ఫోన్లో ఏదో అమ్మాయితో మాట్లాడుతూ తన వెనకే వెళ్ళాడు. ఇది మాకు దొరికిన మంచి అవకాశం అనుకొని మేము ఆ మినిస్టర్ని ఫాలో అవుతూ వెళ్ళాం. కానీ అక్కడ ఎవరు అరుస్తున్న శబ్దం మాకు వినిపించింది. ఆ శబ్దం ఎవరిదని వెళ్ళి చూసినప్పుడు అతను చనిపోయి ఉన్నాడు. ఇదే సార్ జరిగింది. ఈ హత్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నిజానికి మేము ఈ హత్యలు చేయలేదు సార్. అవును సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.